అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా పాశ్చాత్య దేశ పర్యటన విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. బాబా భగవంతుడు మానవుడు దైవీ మానవుడు అనే సందేశాన్ని అందించారు. మధ్యాహ్న భోజనాల కోసం ఓ గంట విరామం తర్వాత ప్రేమిక బృందం తిరిగి హోటల్కి చేరుకున్నారు. బాబాను దర్శించుకునేందుకు మరింత అధిక సంఖ్యలో జనం వచ్చారు. వారిలో శాంత స్వభావం గల మానెన్ అనే వృద్ధ మహిళ కూడా ఉంది. ఫిల్లిస్ గుమ్మం వద్ద కూర్చుని ఉండగా ఒక అందమైన యువతి వచ్చి బాబాను దర్శించవచ్చా అని అడిగి ఫిల్లిస్తో ఇలా చెప్పింది. క్రింద జనం దేనికోసం నిరీక్షిస్తున్నారని వాళ్ళని అడిగాను. మెస్సయ్య వచ్చి ఉన్నాడు అని ఒకరు చెప్పారు. అందువల్ల నేను కూడా ఆయనను చూడాలని వచ్చాను అంది. ఆమెను లోనికి వెళ్ళమని ఫిలిస్ చెప్పగా ఆ యువతి బాబాను దర్శించుకొని మెరిసే కళ్ళతో బయటకు వచ్చి ఫిలిస్కి ధన్యవాదాలు చెప్పింది. దారిన పోతూ బాబాను దర్శించుకున్న ధన్యురాలు ఆమె. బాబా కోసం ఒక కార్యకర్త ఎలా పనిచేయాలి అనే సందేశం ఇవ్వడానికి ప్రేమికులను బాబా తన గదిలోకి రమ్మని పిలిపించారు. ఇంటర్వ్యూలు ఇచ్చే గదికి వెనక ఒక పెద్ద హాలుని తెరిచి ఉంచారు. జనసమూహాన్ని అందులోకి పంపారు. బాబా అక్కడికి వెళ్ళి అటూ ఇటూ వడివడిగా పచార్లు చేశారు. ప్రేమికులకు తన సందేశం భగవంతునికి తెలియదు, భగవంతునికి తన సస్వరూపం తెలుసు అనేది వినిపించడానికి మళ్ళీ అందరినీ ఆ చిన్న గదిలోకి పిలిపించారు బాబా. ఆ తర్వాత జరిగిన వ్యక్తిగత సమావేశంలో ప్రముఖ ప్రాగ్దేశపు పండితుడు రచయిత అయిన WY బాబాను కలుసుకున్నాడు. ఈయన గాడ్ స్పీక్స్ ప్రశంసాపూర్వకమైన సమీక్షను రాశాడు. ప్రస్తుత పర్యటనలో బాబా ఇచ్చిన సందేశాల సంకలనాన్ని ఉత్తమోత్తమ జీవితం లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ అనే పుస్తక రూపంలో ప్రచురించడానికి పరిచయ వాక్యాలు రాయమని బాబా డాక్టర్ ఇవాన్స్ను అడగ్గా ఆయన దానికి సమ్మతించాడు. కొన్ని నిమిషాల తర్వాత పై అంతస్తులో ఉన్న తన గదికి బాబా వెళ్ళిపోయారు. కొన్ని నిమిషాల మౌన ధ్యానం తర్వాత డాంటే బృందం వారిని ప్రతి బుధవారం రాత్రి తన నామంపైనే ధ్యానం చేయమని బాబా సూచించారు. ఎరిచి ద్వారా ఇలా చెప్పించారు బాబా. మీ అందరినీ కలుసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాం. బాబాను డాంటే ప్రేమిస్తున్నాడు. బాబా గురించి అన్ని విషయాలు మీతో ఈరోజు చెప్పాడు. బాబా అతన్ని ప్రేమిస్తున్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరిలోనూ నన్ను మీరు చూడాలి. మీరు చేయగలిగితే బాబా ఇప్పుడు చెబుతున్నట్లు చేయండి. ప్రతి బుధవారం అర్ధరాత్రి సమయంలో పూర్తి అంధకారంలో రాత్రి 12 గంటల నుండి 15 గంటల పాటు కళ్ళు పూర్తిగా తెరచి ఉంచి బాబా అనే శబ్దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో జోడించి జపించాలి. ధ్యాన సమయంలో అనుభవాలు ఏవైనా కలిగినా వాటిపై దృష్టి పెట్టవద్దు. ఒకవేళ ధ్యానంలో బాబాను చూడడం జరిగితే మీ దృష్టిని దానిపైన ఉంచి బాబా నామ జపాన్ని కొనసాగించండి. అప్పుడు బాబాను మీరు ప్రతి ఒక్కరిలోనూ చూస్తారు. నేను ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాను, ప్రతి పదార్థంలోనూ ఉన్నాను. రక్తం మాంసాదులతో ఉన్న ఈ ఆకృతి మాత్రమే నేను కాదు. నేను మహాసాగరాన్ని. నా ఈ మహాసాగరంలో దూకి మునగగల ధైర్యవంతులను మాయా అనే సాగరంలో నుండి బయటికి లాగుతాను అన్నారు. అక్కడ సమావేశమైన వారిని ఉద్దేశించి ఆశ కలిగి ఉండండి అనే సందేశాన్ని కూడా బాబా చదివి వినిపించిన తర్వాత వివరణ ఇలా కొనసాగించారు. యథార్థం, సత్యం మరియు ప్రేమ గురించి చెబుతూ భగవంతుని వర్ణిస్తూ పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు ఉన్నాయి. బాబా మన కోసం భగవద్వచనం అనే గ్రంథాన్ని ఇచ్చారు. ఎన్నెన్నో సందేశాలను కూడా ఇచ్చారు. కానీ మనసు యొక్క పరిధికి ఆవల పొందవలసిన అనుభూతి పొందేందుకు ఆ సందేశాలు ఉద్గ్రంథాలు సహకరించవు. కనుక అవి సత్యానుభూతికి అంతగా సహాయపడలేవు. మనసు యొక్క పరిధిని అధిగమించి భగవంతుని సర్వత్రా వీక్షించే అనుభవాన్ని పొందాలనే విషయాన్ని మాత్రమే ఈ సందేశాలు గ్రంథాలు మనకు తెలియజేస్తాయి. అనగా అవి ఒక విధంగా బుద్ధిపరమైన దృఢ విశ్వాసాన్ని కలిగిస్తాయి. సాధకుడు భగవంతుణ్ణి వీక్షిస్తున్నాడు అంటే అతడు తన స్థూల నేత్రాలతో స్థూల పదార్థాలను ఎంత స్పష్టంగా చూస్తాడో అంతకంటే ఎక్కువ స్పష్టతతో
భగవంతుని చూస్తాడని అర్థం. ఇక సాధకుడు అనంతమైన పరమానందాన్ని అనుభవిస్తాడు. అట్టి బ్రహ్మానందం యొక్క అనుభవాన్ని గురించి మీకు ఇసుమంత కూడా తెలియదు. భగవంతుని దర్శించిన పిదప మరొక విషయాన్ని సాధించవలసి ఉంటుంది. నాతో ఒకటే పోవడం, అనగా నా స్థితిని అనుభవించడం. అయితే ఈ విషయాన్ని నేను సందేశాల ద్వారా వివరించాను. వాటి సహాయంతో ప్రజలు తమ బుద్ధి విశేషంతో భగవంతుని గురించి మరియు సత్యం, వాస్తవికత గురించి ఒక భావనను ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. ప్రతి చోట ప్రతి పదార్థంలోనూ భగవంతుని దర్శించాలంటే నన్ను హృదయపూర్వకంగా భక్తి ప్రపత్తులతో ప్రేమించి తీరాలి అన్నారు బాబా. బాబా ఇంకా ఇలా కొనసాగించారు. మనం ప్రేమ అనే మాటను చాలా తేలిగ్గా వాడేస్తూ ఉంటాం. ఒక వ్యక్తి ఒక అందమైన స్త్రీని చూసి ఆమెతో ప్రేమలో పడ్డాడని అనుకుందాం. ఎలాగైనా ఆ స్త్రీని స్వంతం చేసుకోవాలనే భావనను ఆ ప్రేమ కలిగిస్తుంది. దానితో ఆ వ్యక్తి విశ్రాంతికి దూరమవుతాడు. ఆకలుండదు, నిద్ర ఉండదు, అనుక్షణం ఆ స్త్రీ గురించే ఆలోచిస్తాడు. కానీ నన్ను ప్రేమించడం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమించడం లాంటి ప్రాపంచిక ప్రేమ కాదు. అది ప్రాపంచిక ప్రేమ కంటే ఎంతో ఉన్నతమైనది. నన్ను ప్రేమించడానికి సాహసించిన వాడే నేను ప్రేమించబడే విధంగా నన్ను ప్రేమించగలడు. వాస్తవానికి నన్ను ప్రేమించడం అంటే ప్రేమికులు తన తలను తానే నరుక్కుని దానిని తన అరచేతిలో పెట్టుకుని నాకు అర్పించడమే. తల నరకడము అంటే కత్తితో నరుక్కోవడం అని అర్థం కాదు. నిజానికి అలా చేయడం చాలా సులువైన పని. తలంటే నీ ఆలోచనలు, కోర్కెలు సమస్తం. కాబట్టి తలను నాకు సమర్పించడం అంటే నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ సమస్తాన్ని నా పాదాల వద్ద సమర్పించడం అని అర్థం. అప్పుడే నీవు నన్ను ప్రేమించడం ప్రారంభిస్తావు. అప్పుడు నీవు నన్ను కనుగొనడం మరియు ప్రతి ఒక్కరిలోనూ ప్రతి పదార్థంలోనూ నన్ను చూడడం సాధ్యమవుతుంది. నేను ప్రేమకు ప్రభువును, అదే సమయంలో నా ప్రేమికుల ప్రేమకు బానిసను కూడా అన్నారు మెహర్ బాబా. మరో 2 సందేశాలను డాన్ స్టీవెన్స్ బిగ్గరగా చదివి వినిపించిన తర్వాత బాబా ఇంకా ఇలా వ్యాఖ్యానించారు. ఇదంతా ఒక కల తప్ప మరేదీ కాదు. బాగా నిద్రలో ఉన్నప్పుడు నీవు మాట్లాడుతున్నట్టు సరదాగా ఉన్నట్టు ఉంటావు. ఒక్కొక్కసారి ఏడుస్తావు, ఒక్కోసారి సంతోషంగా ఉంటావు. కానీ నీకు మెలకువ రాగానే కలలో నీవు అనుభవించిన బాధ, సంతోషం అన్నీ కల తప్ప మరేమీ కాదని గ్రహిస్తావు. ఇక్కడ ఇలా మీరంతా నాతో పాటు కూర్చోవడం కూడా ఒక కలయే. బస్సుల శబ్దం, వీధిలో వెళ్ళే కార్ల సవ్వడి, ఈ ప్రదేశం, ఈ నగరం ఇదంతా కల తప్ప మరేమీ కాదు అన్నారు బాబా. రాత్రి కలలో బాబా నీ పక్కన కూర్చుని ఉన్నట్లు కలగన్నావు అనుకో. ఆ కలలో బాబా ఈ వ్యవహారాలు వగేరా అన్నిటిలోనూ మీరు చిక్కుకోకండి, ఇదంతా స్వప్నమే తప్ప మరేమీ కాదు అని చెప్పారనుకోండి. అప్పుడు నీవు బాబా ఇది స్వప్నం ఎలా అవుతుంది? నేను సుఖసౌఖ్యాలు ఎన్నో అనుభవిస్తున్నాను, అలాగే ఎన్నో బాధలు కూడా అనుభవిస్తున్నాను. నా చుట్టూ ఎంతోమంది ఉండగా చూస్తున్నాను, నిన్ను చూస్తున్నాను, మరి ఇదంతా కల ఎలా అవుతుంది అని అడుగుతావు. మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత బాబా కలలో కనిపించారని, ఇదంతా కూడా కేవలం ఒక స్వప్నమే అనే విషయాన్ని ఆయన వివరించారని చెబుతావు. ఇప్పుడు కూడా ఈ క్షణాన మీరంతా కలగంటున్నారనే నేను చెబుతున్నాను. మరి నా మాటకు మీ మనసు ఎలా స్పందిస్తుందో చూడండి. బాబా మాతో ఉన్నారు కదా, ఇదంతా కల ఎలా అవుతుంది అని మీరు నన్ను అడుగుతారు. అప్పుడు నేనంటాను, మీరు యథార్థ స్థితిని గ్రహించినప్పుడు, అనగా సత్యానుభవం పొందిన తర్వాత నేత్రాలను పూర్తిగా తెరచి జాగృతావస్థలో ఉన్నప్పుడు నేను చెప్పిందంతా నిజమని మీరు అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. ఇదంతా ఒక కల తప్ప మరేదీ కాదని గ్రహిస్తారు. నన్ను మీరు ఇంకా అధికంగా, మరింత అధికంగా ప్రేమిస్తూ నాతో మీకిప్పుడు ఏర్పడిన సాంగత్యపు ప్రయోజనాన్ని పూర్తిగా అనుభవించే ప్రయత్నం చెయ్యండి అన్నారు మెహర్ బాబా. డాన్ స్టీవెన్స్ బాబా ఇచ్చిన 3 సందేశాలను చదివి వినిపించాడు. బాబా 45 నిమిషాలు మాత్రమే అక్కడ ఉంటానని చెప్పడంతో బాబా తన చేతి గడియారం ఉన్నట్టుగా మణికట్టు వంక చూస్తూ టైం ఇంకా కాలేదు, కంగారు పడకు అని ఒక ప్రేమికురాలితో అన్నారు. నేను అనంతమైన మహాసాగరాన్ని, ఈ మహాసాగరంలో మునిగిన వారే నిజమైన ముత్యాన్ని పొందగలరు అన్నారు మెహర్ బాబా. బాబా వీడ్కోలు చెప్పే ముందు
ఆ అపార్ట్మెంట్ అంతా తిరిగారు. అక్కడి నుండి తాను ఉన్న హోటల్కి కారులో వెళ్ళారు మెహర్ బాబా. ఆగస్టు 2వ తేదీ గురువారం నాడు తెల్లవారుజామున 4 గంటలకు అక్కడికి 85 మైళ్ళ దూరంలో ఉన్న ఓహైకి కాలిఫోర్నియాకు వెళ్లేందుకు సన్నాహాలు జరిగాయి. అక్కడ బాబా కోసం యాగ్నెస్ ఒక గుట్టపైన మెహర్ మౌంట్ పేరుతో ఒక అందమైన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఫిల్లిస్ ఫెడరిక్ ముందుగా హోటల్కి వచ్చి బాబాను దర్శించుకుంది. యాగ్నెస్ తన స్టేషన్ వ్యాగన్ వాహనంలో బాబాను మండలి సభ్యులను తీసుకెళ్లగా వారిని బృందంలోని మిగతా ప్రేమికులంతా బస్సులో అనుసరించారు. 1952లో బాబా అమెరికా సందర్శించినప్పుడే మెహర్ మౌంట్కు రావాల్సి ఉంది. కానీ ఒక్లహోమాలోని ప్రేగ్ ప్రాంతంలో సంభవించిన మోటారు ప్రమాదం వల్ల బాబా పర్యటన రద్దు కాబడింది. దారిలో ఇరుపక్కల ఉన్న సుసంపన్నమైన వ్యవసాయ క్షేత్రాన్ని చూసి బాబా మెచ్చుకున్నారు. ఈ ప్రాంతంలో ఏం పండిస్తారు, సాగునీటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, పెద్ద పెద్ద పండ్ల తోటలు పెంచుతున్నారా అంటూ ఎన్నో ప్రశ్నలు అడిగారు బాబా. అందరూ కొండపైకి చేరే సమయానికి ఓహై లోయ అంతా పొగమంచుతో నిండి ఉంది. మెహర్ మౌంట్ అంటే నాకెంతో ప్రేమ, ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని యాగ్నెస్తో బాబా అన్నారు. బస్సు కూడా అక్కడికి చేరుకోగానే బాబా అందరినీ గెస్ట్ హౌస్లోని బాబా గదిలోకి రమ్మని, మిట్టల్ బీచ్ తర్వాత నేను ఈ ప్రాంతాన్ని బాగా ఇష్టపడతాను అని బాబా చెప్పారు. ఆ ప్రదేశం ఎలా ఉందని బాబా చాలామందిని అడిగారు. వారిలో ఒకరు ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఉంది బాబా అని, మరొకరు ఇది మెహరాబాద్ కొండతో పోలి ఉంది అని చెప్పారు. మూడో వ్యక్తి అక్కడ ప్రేమ పరిమళాన్ని గురించి వ్యాఖ్యానించారు. అప్పుడు ఫిల్లిస్ అన్నాడు, ఇక్కడి వాతావరణం అసీస్లోని పర్వతాలను గుర్తు చేస్తోంది అన్నది ఫిల్లిస్. ఫిల్లిస్ చెప్పిందాన్ని అంగీకరిస్తూ క్షణంలో ఎవరినైనా ఆకట్టుకునే శక్తి ఈ ప్రాంతానికి ఉంది అని ఒక ప్రేమికురాలు వ్యాఖ్యానించింది. బాబా తల ఊపి, ఈ ప్రదేశం చాలా పురాతనమైంది. నేను గతంలో ఇక్కడ ఉన్నాను. ఒక రాత్రి ఇక్కడ గడపాలని అనుకున్నాను, కానీ సమయం లేదు అన్నారు మెహర్ బాబా. ప్రత్యేక దర్శనాలకు వ్యక్తులను విడివిడిగా పిలవడం ప్రారంభించారు. వారిలో కొంతమందిని ఉద్దేశించి బాబా అన్నారు, నాతో ఇంత సన్నిహితంగా ఉన్న మీరెంతో అదృష్టవంతులు. అదే ఇండియాలో నాకు తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు కూడా నన్ను దర్శించుకోవడానికి లైన్ కట్టి రావలసిందే. అధిక సంఖ్యలో జనం గుంపులుగా వచ్చేస్తూ ఉంటారు గనక నన్ను కేవలం ఒక్క క్షణం చూడడమో నా స్పర్శను పొందడమో సంభవించేలోగా వెనకనున్నవారు వాళ్ళను ముందుకు తోసడం కూడా జరిగిపోతుంది అన్నారు బాబా. బాబా ఒక్కొక్కరిని పిలిచి చాలా కాలం వరకు ఇదే నా చివరి ఆలింగనం అన్నారు మెహర్ బాబా. తర్వాత కొద్దిసేపటికి చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళని కలిసిన తర్వాత బాబా తన ప్రేమిక బృందాన్ని లోనికి పిలిచారు. ఒక పెద్ద కుర్చీలో బాబా సంతోషంగా కూర్చుని ఉన్నారు. బాబా అన్నారు, ఇప్పుడు మీరంతా 5 నిమిషాల సేపు కళ్ళు మూసుకోవాలని కోరుకుంటున్నాను. దేని గురించి ఆలోచించకండి, కేవలం బాబా గురించే ఆలోచించండి అని చెప్పగా అంతా విధేయతతో కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చున్నారు. ధ్యానించడం ప్రారంభించారు. 1 నిమిషం తర్వాత బాబా పొట్ట చేస్తున్న శబ్దం విన్నారు. ఒక్కసారిగా అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. నేనిక ఎండుపళ్ళు, కాయలు, గింజలను తినడం మానేస్తాను అని దానాతో అన్నారు బాబా. ద్రాక్షపళ్ళు తినమని ఇక ముందు మీకెప్పుడు చెప్పను బాబా అని దానా చెప్పాడు. దానా నన్ను బాగా ప్రేమిస్తున్నాడు. అందరూ నన్ను ప్రేమించాలని దానా నా పనిలో బాగా కష్టపడుతూ ఉంటాడు. కానీ ఎండుపళ్ళు మాత్రం తింటూ జీవిస్తాడు. ఫ్రెడ్, ఈ పొగమంచును కరిగిపోతుందంటావా? ఏమి నీ భవిష్యవాణి చెప్పు అని బాబా ఫ్రెడ్ని అడిగారు. చెప్పాలంటే నాకు నీ సహాయం కావాలి బాబా అని ఫ్రెడ్ బదులిచ్చాడు. బాబా బయటికి చూపిస్తూ, ఇప్పుడు బయటికి వెళ్ళి కనిపించే దృశ్యాన్ని తిలకించు. ప్రకృతి ద్వారా బాబాను ప్రేమించడానికి ప్రయత్నించు. ఇదంతా నా ప్రేమ కారణంగానే జరుగుతుంది. ఈ సృష్టి యావత్తు, ఈ ప్రకృతి, నీవు వీక్షించే సౌందర్యమంతా నా నుండే వచ్చాయి అన్నారు మెహర్ బాబా. అంతా గది నుండి బయటకు వచ్చారు. ఆకాశంలోని మేఘాలు చెదిరిపోతున్నాయి. 2500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం నుండి దిగువ ఎన్నో మైళ్ళ మేర అల్ల మాదిరి విస్తరించి ఉన్న అందమైన పర్వత శ్రేణులు కనిపిస్తున్నాయి.
బాబా తీసుకున్న అంత ప్రముఖమైన నిర్ణయం ఏమిటంటే, బాబా అన్నారు, నేను మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ భూమి మీదకి వచ్చేటప్పటికీ ఇక్కడ ద్రాక్ష సంతతి ఉండకూడదు. తద్వారా మద్యం అనే సమసిపోయేందుకు సహకరించవచ్చేమో అన్నారు బాబా. బాబా దానాను పిలిచి 700 సంవత్సరాల తర్వాత ద్రాక్ష తోటలుండవనే విషయాన్ని క్రానికల్లో ప్రచురించాలని చెప్పారు. నీవు పత్రికలో ప్రచురించాక ప్రజలు మరోసారి ఆలోచించి ఏ కారణంగా ద్రాక్ష తోటలు ఉండవో ఊహించాలి అన్నారు. నవ్వులు సద్దుమణిగిన తర్వాత దానా ఇలా అన్నాడు, బాబా వాళ్ళేమంటారు, ద్రాక్ష పళ్ళు అవతారునికి కడుపు నొప్పి తెప్పించాయని నేను పత్రికలో ప్రచురించాక ప్రజలు ఇంకేమంటారు అన్నాడు. మెహర్ మౌంట్లో బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఒక ఎర్రటి పెద్ద ఓక్ చెట్టు ఉంది. దానిని ఆ తర్వాత అందరూ బాబా వృక్షం అని పిలవసాగారు. ఆ చెట్టు కింద ఒత్తుగా పడి ఉన్న ఎండుటాకులపైన బాబా కూర్చున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. మనం ప్రీతమ అవతార్ మెహర్ బాబా పాశ్చాత్య దేశ పర్యటన విశేషాలు తెలుసుకుంటున్నాం. బాబాకు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయడం కోసం సమావేశం ముగియకముందే కిట్టి వెళ్ళిపోయింది. అందువలన ఆమె ప్రార్థనలో పాల్గొనలేకపోయింది. అలాగే బాబా ఆలింగనం పొందే అవకాశాన్ని కూడా పోగొట్టుకుంది. బాబా ఆమెను ఇలా మందలించారు, నేను నీకు వంట చేయమని చెప్పానా? మొత్తం సమయమంతా ఏదో ఒక పని చేస్తూ ఉండమని చెప్పానా? లేదా వీలైనంత ఎక్కువ సమయం నాతో గడపమన్నానా అని మందలించి తర్వాత ఆమెను మన్నించి ఆమె జారు విడుచుకున్న ఆలింగనాన్ని తిరిగి ప్రసాదించారు మెహర్ బాబా. బాబా ఆ రోజు మధ్యాహ్నం కొంతమంది వ్యక్తులను విడివిడిగా కలిశారు. షా దంపతులను తన గదిలో తనతో పాటు టీ తాగేందుకు పిలిచారు. ఎరిచ్చి అందరికీ టీ ఇచ్చారు. బాబా అన్నారు, ఆందోళన చెందకు, అంతా సవ్యంగానే జరుగుతుంది. నీ కళ్ళు బాగానే ఉంటాయి, ఏ విధమైన ఆరాటం పెట్టుకోకు అని ఒక ప్రేమికురాలితో బాబా భరోసా ఇచ్చారు. సాయంత్రం సుమారు 4 గంటలప్పుడు కుకీస్ చాక్లెట్ డబ్బాతో బాబా తన గది నుండి బయటకు వచ్చారు. నక్షత్రాకారంలో ఉన్న కుకీస్ని బృందంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు బాబా. మంగళవారం ఆగస్టు 7వ తేదీ తెల్లవారుజామున బాబా తనకు సన్నిహితులైన వారిని చివరిగా తన గదిలోకి పిలిచారు. తనను ఆలింగనం చేసుకోవడం, తన మెడలో దండలు వేయడం చేయవద్దని గట్టిగా చెప్పారు బాబా. బాబా బయలుదేరబోతున్నప్పటికీ కొంతమంది కొత్త వాళ్ళను కలిశారు. వాళ్లలో న్యూయార్క్ నుండి వచ్చిన ఒక స్త్రీ కూడా ఉంది. ఆమె న్యూయార్క్లో బాబాను కలవలేకపోయింది. ఆ రోజు వచ్చిన మరొక ఆమెను ఉద్దేశించి సమావేశాలలో పాల్గొనే బృందాలలో ఒక బృందంలో సభ్యురాలిగా చేరి జరగబోయే సమావేశాల్లో ఒకదానికి హాజరవమని చెప్పారు బాబా. ఆమెకు బాబా ఇలా భరోసా ఇచ్చారు, చాలామంది నా అనుచరులు ఏ బృందానికి చెంది ఉండరు, అయినప్పటికీ వారు నా నిజమైన బృందానికి చెందిన వారే ఉంటారు. ఆ నిజమైన బృందంలో నా ప్రేమికులందరూ, నా బృందాలన్నీ ఉంటాయి. నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరి హృదయం నా నిజమైన కేంద్రం అన్నారు మెహర్ బాబా. మొత్తం బృందమంతా బాబాకు వీడ్కోలు చెప్పడానికి గాను ఆయనను అనుసరిస్తూ విమానాశ్రమానికి వెళ్ళారు. కానీ బాబా ఇదివరకు చెప్పినట్లుగా ఆయన్ని ఆలింగనం చేసుకునేందుకు ఎవరిని అనుమతించలేదు. అయినప్పటికీ ఒక స్త్రీ బిగ్గరగా ఏడ్చుకుంటూ ఆలింగనాన్ని అర్థించగా బాబా కనుబొమ్మలు ముడిపడ్డాయి. అక్కడికక్కడ ఒకరిద్దరికి ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు అంటూ బాబా వాళ్ళని నిమురుతూ ధైర్యం చెప్పారు. ఇక బాబా వెళ్ళవలసిన సమయం రానే వచ్చింది. వీడ్కోలు చెబుతూ ఎంతోమంది చేతులు ముందుకు చాపగా బాబా ర్యాంప్ దిగి నడిచి వచ్చారు. ఒక్కొక్కరిని ఆయన గట్టిగా పట్టుకున్నారు. వీరిలో చిన్నవాళ్లలో ఒకరు బాబా కంటే ముందుకు పరుగుని వెళ్ళి ఆర్కిడ్ పూలతో చేసిన దండను బాబా మెడలో వేసింది. బాబా ఆమెకు ఆలింగనం ఇచ్చారు. ఆ దండను ఆమెకే ఇచ్చారు బాబా. సముద్రాన్ని దాటి పయనించే పెద్ద విమానాన్ని ఎక్కుతున్న బాబాను చూడటం గొప్ప వీడ్కోలే.
మూడవ కిటికీ నుంచి మమ్మల్ని చూసి నెమ్మదిగా బాబా తన దివ్య హస్తాన్ని ఊపుతుంటే కన్నీటి బాష్పాలు ప్రేమికుల చెక్కిళ్ళపై నుండి కిందకి జారాయి. యుగ యుగాల విరహం మళ్ళీ ప్రారంభమైంది వారికి. 1956 ఫిబ్రవరి నెలలో ఈనా లెమన్ మెహర్ బాబాను ఇండియాలో తొలిసారి దర్శించుకున్న తర్వాత బొంబాయికి తిరిగి బయలుదేరే ముందు మెహర్జీ బాబాను ఆస్ట్రేలియాకి రమ్మని ఆహ్వానించమని ఆమెను ప్రోత్సహించాడు. బాబాను ఆహ్వానించాలనే ఆ ఆలోచన ఆమెలో ఉత్సాహాన్ని కలిగించింది. బాబా జన్మదిన సందర్భంలో ఆమె ఆస్ట్రేలియా తిరిగి చేరుకుంది. అక్కడ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ మరియు ఇతరులతో బాబాను ఆస్ట్రేలియాకు ఆహ్వానించడం గురించి మాట్లాడింది ఆమె. అది సరైన సమయం కాదని కొంతమంది భావించారు. మరికొంతమంది ఆ సనాతనుడు ఆస్ట్రేలియా రావడం తమ అదృష్టంగా భావించారు. ఎట్టకేలకు ఈయన బాబాకు లాంఛనప్రాయంగా ఒక ఆహ్వానాన్ని పంపించింది. బాబా ఆమె ఆహ్వానాన్ని మన్నిస్తూ తాము అమెరికా నుండి ఇండియాకి తిరిగి వెళ్తూ దారిలో ఆస్ట్రేలియా వస్తామని ఆమెకు సందేశం పంపించారు. ఇదే సమయంలో బాబాను ఆస్ట్రేలియాకు లాంఛనపూర్వకంగా ఆహ్వానించే విషయంలో ఫ్రాన్సిస్ బ్రాబజాను స్పందించిన తీరుపై సోదరి మణిజా 1956 జూన్ 4వ తేదీన ఐవిడ్యూస్కి ఒక ఉత్తరాన్ని రాశారు. మెహర్ బాబా ఆగస్టు 7వ తేదీ ఉదయం 11 గంటలకు పాన్ ఆమ్ విమానం 841లో ఎరిచ్ ఆది సీనియర్ నీలు మెహర్జీలతో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఆస్ట్రేలియాకు బయలుదేరారు. వాళ్ళు హవాయిలోని హోనాలూలు ఎయిర్పోర్టుకు సాయంత్రం 5:15 చేరుకున్నారు. అక్కడ వాళ్ళు 3:30 గంటల సేపు ఆగవలసి వచ్చింది. ఎయిర్పోర్టు టెర్మినల్లో అంతసేపు కూర్చోకుండా అలా బయటికి వెళ్ళి వస్తామని మండలి వాళ్ళు బాబాని అడిగారు. దానికి బాబా వద్దని సమాధానమిచ్చారు. ఇది అంతర్జాతీయ విమానాశ్రయం కాబట్టి వాళ్ళక్కడ కూర్చుని వచ్చేపోయే జనాన్ని చూస్తూ ఉండమన్నారు. అలాగే అందరూ ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కూర్చున్నారు. రాత్రి 8:45 హోనోలూలు నుండి పాన్ ఆమ్ 841 విమానంలో తమ ప్రయాణం కొనసాగించారు బాబా మండలివారు. మరునాడు ఉదయం 3 గంటలకు చైనా దేశంలోని కాంటన్ ఎయిర్పోర్ట్లో దిగి 1 గంట గడిపారు. ఆ తర్వాత అంతర్జాతీయ కాలమాన రేఖను దాటారు. ఆ కాలమానం ప్రకారం 1956 ఆగస్టు 9వ తేదీ గురువారం ఉదయం 8:15 సమయానికి ఫిజీ దీవి సువాలో ఇంధనం నింపుకోవడం కోసం విమానం ఆగింది. వాళ్ళు విమానం దిగి రొట్టె తిని కాఫీ తాగారు. వాతావరణం నిర్మలంగా నిలకడగా ఉంది. ఉదయం సుమారు 9:45 మళ్ళీ బయలుదేరి మధ్యాహ్నం 3:45 ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గల మస్కట్ విమానాశ్రమానికి చేరుకున్నారు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్, బిల్లీ పేజ్, బ్రూఫోర్ట్ కుటుంబ సభ్యులు మరికొంతమంది ఇతరులు బాబాకు స్వాగతం పలికారు. అక్కడ జనం చాలామంది గుమిగూడి బాబాను చూస్తున్నప్పటికీ బాబా మాత్రం తన బృందానికి సంబంధించిన వారినే ఒక్కొక్కరిని విడివిడిగా కలిసి పలకరించారు. తన ప్రేమిక బృందంలో ఎవరెవరున్నారో బాబాకు తెలియడం చూసి ఎంతో ముగ్ధుడినయ్యానని అక్కడికి వచ్చిన వారిలో ఒకరన్నారు. ఆ నగరానికి ఉత్తరాన 12 మైళ్ళ దూరంలో ఉన్న బికాన్ హిల్స్ పైన బాబా పేరు మీద ఫ్రాన్సిస్ మరికొంతమంది కలిసి ఒక అందమైన ఆవాసనాన్ని నిర్మించారు. దానికి మెహర్ హౌస్ అని పేరు పెట్టారు. బాబా ఆ మరుసటి రోజు అంటే ఆగస్టు 10వ తేదీ శుక్రవారం ఫ్రాన్సిస్ బ్రాబజాన్ని పిలిచి తన పేరు మీద చేస్తున్న పనుల గురించి చెప్పమని అడిగారు. ఫ్రాన్సిస్ తనతో పాటు బిల్లీ పేజ్ని, రాబర్ట్ రూస్ని ఆ సమావేశానికి తీసుకెళ్లాడు. తాను ఆస్ట్రేలియా రావడానికి గల కారణాలను బాబా అప్పుడు ఇలా చెప్పారు. మొదటిది, ఈ దేశంలో ప్రేమ బీజాలు నాటడానికి. రెండవది, నా కోసం మీరు ఎంతో ప్రేమతో నిర్మించిన ఇంటిని దర్శించి అందులో ఉండడానికి. మూడవది, నన్ను కొంచెం ప్రేమించేవారిని, నా కోసం కొంచెం పనిచేసేవారిని ఒకటిగా కలిపి నా ప్రేమ లోతుల్లోకి తీసుకెళ్ళడానికి నేనిక్కడికి వచ్చాను అన్నారు బాబా. బాబా నేలపై ఉన్న రగ్గు మీద కాళ్ళను తుడుచుకుని పరుపుపై కూర్చున్నారు. ఆ కార్యక్రమంలో బాబా ఇలా అన్నారు. ఫ్రాన్సిస్కి బిల్లు
కుడి భుజమైతే రాబర్టు ఎడం భుజం లాంటివాడు అన్నారు బాబా. మీ ముగ్గురు నన్ను విడిచిపెట్టరని, కడవరకు మీరు నాతోనే ఉంటారని నాకు తెలుసు అని కూడా బాబా అన్నారు. తర్వాత బాబా ఆస్ట్రేలియా ప్రేమిక బృందం మొత్తాన్ని పిలిపించారు. అందులో ప్రతి ఒక్కరిని పేరు పేరున బాబాకు పరిచయం చేశారు. ఎవరు బాగా నిద్రపోయారు, ఎవరు సరిగ్గా నిద్రపోలేదు అని బాబా వారిని అడిగారు. చాలా కొద్దిమంది చేతులు పైకెత్తారు. మీరు బాబా గురించి ఆలోచిస్తూ నిద్రపోలేదా? బాబా గురించి ఆలోచిస్తూ మేలుకుని ఉండడం అంత మంచిది కాదు. నిద్రపోయే సమయం నిద్రపోవడానికే. మీరు సరిగ్గా నిద్రపోవాలి. ఒకవేళ నిద్ర పట్టకపోతే చింతించకండి. నేను నిద్రపోవాలి, నేను ఒక నిద్ర మాత్రం వేసుకోవాలి అని అనుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నా గురించి ఆలోచించండి అన్నారు. నా గురించే ఆలోచించండి అన్నారు మెహర్ బాబా. నన్ను ప్రేమించడం అంటే ఎవరికి ఇష్టం అని బాబా అడిగారు. అందరూ చేతులెత్తగా ఒక వ్యక్తి మాత్రం చేతులెత్తలేదు. కారణం ఏమిటని బాబా అతన్ని అడిగారు. నిన్ను ప్రేమించడానికి నేను అనర్హుడను అని నాకు అనిపించింది అని సమాధానమిచ్చాడు. నేను అడిగితే వెంటనే నీ పిల్లలను సముద్రంలోకి విసిరేయగలిగేంతగా నన్ను ప్రేమించగలవా అని బాబా అడిగారు. బాబా ఆజ్ఞాపిస్తే అలాగే చేస్తానని అతడు చెప్పాడు. ప్రేమ గురించి వివరిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రీతముని ఇచ్చను నెరవేర్చడమే ప్రేమ అంటే అంటూ బాబా అన్నారు. మరొకరి వైపు తిరుగుతూ, ప్రేమ ఉన్న చోట భయం ఉంటుందా అని బాబా ప్రశ్నించారు. ప్రీతముణ్ణి అసంతృప్తిపరచడానికి ఎవరైనా భయపడవచ్చు కదా అని ఆ వ్యక్తి బదిలిచ్చాడు. అది పూర్తిగా వేరే రకమైన భయం అన్నారు బాబా. ప్రేమతో నా కోసం మీరు నిర్మించిన ఈ ఇంటిలో మీతో కలిసి ఉండడం ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఎక్కువ సమయం నాతో గడపండి అన్నారు మెహర్ బాబా. తర్వాత రానున్న సంవత్సరం మెహరాబాదులో తాను నిర్వహించబోయే పెద్ద సమావేశం గురించి బాబా ప్రస్తావించారు. ఆ సమావేశానికి ఆస్ట్రేలియాకి చెందిన కొందరికి ఆహ్వానం అందుతుందని అక్కడ హాజరైన వారికి హామీ ఇచ్చారు బాబా. తర్వాత 2 రకాల అహం గురించి బాబా ఒక చిన్న ప్రవచనం ఇచ్చారు. అహం అంటే నేను 2 రకాలు. ఒకటి అసత్యమైన నేను, అసంఖ్యాకమైన కోరికలు ఆశలతో కూడుకున్నటువంటిది అది. నేను పురుషుడను, నాకు ఇది కావాలి, నేను స్త్రీని, నాకు అది కావాలి, నేను జబ్బుగా ఉన్నాను, నాకు నొప్పిగా ఉంది, నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను, ఇలా నేను చాలా పేదవాడును అంటుంది ఈ అసత్యమైన నేను. అది ఎప్పుడూ నేను అను భావనలోనే ఉంటుంది. కానీ ఆ భావం నశించినప్పుడు అసత్యమైన నేను సత్యమైన నేనుగా పరిణామం చెందుతుంది. కోర్కెలు వాంఛల నుండి నేను స్వేచ్ఛను పొందాననే స్థితి అనుభవంలోకి వస్తుంది. అప్పుడు నేను అనంతుడను, నేను భగవంతుడితో ఒకటై ఉన్నాను, నేను క్రీస్తును అనే భావనతో ఉండేదే నిజమైన నేను అన్నారు మెహర్ బాబా. మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై.